న్యూస్ డీటెయిల్స్. ఏలూరు కలెక్టరేట్ వద్ద కోకో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. కోకో గింజలకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర 550కి పైగా ఉన్న కంపెనీలు కేవలం 300కే కొనుగోలు చేస్తున్నాయని నిరసనకు దిగారు. కోకో గింజలు కొనే కంపెనీలు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక ఆయిల్ పామ్ తరహాలో కోకోకు నిర్దిష్టమైనటువంటి ధరల విధానం అమలు చేయాలని కోకో రైతులు సంఘం డిమాండ్ చేస్తోంది. రైతులందరూ కూడా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ రాష్ట్రం ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ధర్నాకి కోకో రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు కోకో గింజలకు సంబంధించిన ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం కోసం ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల కంపెనీలు ఇష్టారాజ్యంగా రోజు రోజుకి ధరలు తగ్గించి ఇవాళ రైతులను తీవ్రంగా నష్టపరుస్తూ ఉన్నారు. ఏమైనా ధర ఎందుకు తగ్గించారంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గింది కాబట్టి మేము ధర తగ్గించామని చెప్తా ఉన్నారు. మరి ఇదే సీజన్లో గత సంవత్సరం ఇదే సమయంలో కిలో కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్లో 900 రూపాయల ధర ఉన్నప్పుడు ఆ రోజు రైతులకి 450 రూపాయల ధర మాత్రం ఇచ్చారు. మరి ఆ రోజు రైతులకి అంతర్జాతీయ మార్కెట్ ధర కంపెనీ ఎందుకు చెల్లించలేదు? మరి ప్రభుత్వం జోక్యం చేసుకున్నా సరే ఇవాళ కంపెనీలు ఇవాళ 500 రూపాయలు మించి రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ప్రోత్సహిస్తే 500 రూపాయల ధర కల్పించిన పరిస్థితి ఉన్నది. మరి 900 రూపాయలు ధర ఇవ్వకుండా ఆ రోజు మోసం చేయడం వల్ల దాదాపు గత ఏడాది 500 కోట్ల రూపాయలు పైగా కోకో రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో 900, 800 ఉన్నప్పుడు కూడా 450 రూపాయలకే కొన్నారు. ఇప్పుడు 250, 300 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ తగ్గిపోయిందని అంటున్నారు. కనుక ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఆపైనా రైతులను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. కానీ ఈ కంపెనీల వాళ్ళు సాధారణంగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కూడా ధరలు పెరిగినప్పుడు మార్కెట్లో కూడా మనకి ఈ పప్పులు కానీ నూనెలు కానీ ఏదైనా సరే 100 రూపాయలు ఉన్నది 120, 130 అవుతుంది సహజం. అలాగే అక్కడ ధరలు తగ్గినప్పుడు 90 రూపాయలకి 80 రూపాయలకు వస్తాం కూడా సహజం. ఈ మొత్తం అన్ని రకాల పప్పులు, నిత్యావసర వస్తువులన్నీ. కానీ ఒక చాక్లెట్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి 1000 రూపాయల రేటు ఉన్నప్పుడు ఏ రేట్ అయితే చాక్లెట్ అమ్మారో ఇవాళ పాతాళానికి పడిపోయింది 300కి 250కి అన్నప్పుడు కూడా ఆ రేటే చాక్లెట్లు అమ్ముతున్నారో వాళ్ళ కంపెనీల వాళ్ళకి లాభాలు మరింత పెరుగుతున్నాయి తప్ప రైతుకి ఏ విధమైన లాభం లేదు. కోకో తోట 3 ఎకరాలు రైతునండి, ఒక 7 ఎకరాల కౌలు రైతునండి, మొత్తం 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. అయితే సార్ 2024లో కేజీ 1150 అండి, 2025లో 650 స్టార్ట్ చేసి 450 కంపెనీ వాళ్ళు ధర్నా ఇచ్చారు సార్, మాండేజ్ కంపెనీ. అప్పుడు మేమందరం కూడా రైతులందరూ ఏకమత్యంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి విషయం తెలియజేసి గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి వచ్చాను సార్. అచ్చెన్నాయుడు గారు మా విషయాలు తెలుసుకుని సరే వచ్చే సంవత్సరం నేను ముందుగా కమిటీ వేస్తాను, రైతుల్ని కంపెనీ వాళ్ళని కూర్చోబెట్టి ఓ రేట్ నిర్ణయిస్తాం, పామాయిల్ మాటిచ్చే సార్. మాటిచ్చి అప్పట్లో కంపెనీ 450 అయితే మాకు గిట్టస్తారని మీరు లెక్కలు చెప్పండి. ఆ లెక్కలు తీసుకుని ఆయన కనీసం 500 ఉండాలని చెప్పి కంపెనీ వాళ్ళని ఒప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించి 450 కంపెనీ ఇస్తే 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించి 500 రూపాయలు మాకు